హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు సిసి. సో టుడే సెషన్లో భాగంగా మనకి చాప్టర్ 5 అథమెటికల్ రీజనింగ్ మరియు యాప్టిట్యూడ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి రీజనింగ్ నుంచి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ని ఈ రోజు ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సెషన్లో. సో ఇంట్రడక్షన్ పార్ట్లో ముఖ్యంగా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, ముఖ్యంగా ఎట్లాంటి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉంటాయి అంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మనకి ఈ ఎగ్జాంపుల్స్ లోనే అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయని కాదు, మీరు ఎగ్జాంపుల్స్ అనేవి నేర్చుకున్న తర్వాత ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి మీకంటూ ఒక పాత్ అనేది దొరుకుతుంది అనమాట, ఒక దారి అనేది కనిపిస్తుంది అనమాట. ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ లో ఇంకా ఇంకా నేర్చుకుంటారండి. మీరు ఒక్కొక్క ప్రాబ్లం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకుంటా ఉంటారు. ఇలా నేర్చుకుంటేనే, ఇలా ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్ లో ఫైనల్ గా ఎగ్జామ్ లో మీరు మంచి మార్క్స్ అనేవి ఈ లెసన్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ గ్యారంటీ కాబట్టి ఈ ఒక్క క్వశ్చన్ కూడా మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేయగలరు అనమాట. సో మీరు ఏం చేయాలంటే ప్రతి క్వశ్చన్ నుంచి కూడా మేమేం నేర్చుకుంటున్నాం, ఈ క్వశ్చన్ నుంచి ఏ నేర్చుకున్నాం, ఈ క్వశ్చన్ నుంచి ఏ లాజిక్ వచ్చింది మనకి అన్నది మాత్రమే ఫోకస్ చేయండి. పలానా క్వశ్చన్ ఈ సమయంలో ఈ క్వశ్చన్ నేర్చుకున్నానంటే ఈ క్వశ్చన్ వల్ల నాకు ఏమైనా కొత్త విషయం తెలిసిందా లేదా అన్నది మీరు ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా? సో దాన్ని బట్టే మీరు ఈ క్వశ్చన్ ఈ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా అటెంప్ట్ చేయగలిగే క్యాపబిలిటీని మీరు సాధించగలరు అనమాట, ఓకేనా? సో మరి ఇంకా ఎలాంటి టైం వేస్ట్ లేకుండా మనం సెషన్ ని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా కాన్సెప్ట్ అంటే ముఖ్యంగా ఎలాంటి ఎగ్జాంపుల్స్ బట్టి మనం ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఒక్కొక్క కాన్సెప్ట్ ఒక్కొక్క మోడల్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ముందుగా కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ ని మీరు ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబ్లమ్స్ ని మీరు అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా ఒక మార్క్ సాధించాలి అనుకుంటే, అంటే 2 మార్కులు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీకు A to Z వాటికి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేవి తెలియాలి. అంటే ఏంటంటే ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని, ఈ అంటే 5 అని ఇలా వరుస పెట్టి చెప్పడం ఈజీయే. కానీ మీకు సడన్ గా యూ యొక్క వాల్యూ ఎంత, యూ యొక్క ర్యాంక్ ఎంత అని అడుగుతాను. యూ యొక్క ర్యాంక్ ఎంత 21, టి యొక్క ర్యాంక్ ఎంత 20, హెచ్ యొక్క ర్యాంక్ ఎంత 8, ఇలా మధ్యలో అడిగినా ఫాస్ట్ గా చెప్పేటట్టు ఉండాలి. ఇది నేర్చుకోవడం వల్ల మీకు ఎలాంటి లాభాలు ఉంటాయంటే, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా తక్కువ సమయంలో మీరు అటెంప్ట్ చేయగలరు. అలా కాకుండా నేను మొత్తం రాసుకుంటాను సార్ రఫ్ పేపర్లో A to Z అక్కడే రాసేసుకుని అక్కడే నంబర్స్ ఇచ్చుకుని అప్పుడు నేను ఇండికేట్ చేసుకుంటాను అంటే చాలా టైం వేస్ట్ అవుతుంది. చాలా టైం వేస్ట్ అవ్వడంతో పాటు మీ యొక్క కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఈ ఆల్ఫాబెట్స్ ని కానీ నెంబర్స్ ర్యాంకింగ్స్ ప్రకారం బైహార్ట్ చేశారో అప్పుడు మీ యొక్క కాన్ఫిడెన్స్ చాలా ఫాస్ట్ గా చాలా బాగుంటుంది. అలాగే చాలా ఫాస్ట్ గా అటెంప్ట్ చేస్తారు. ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా అటెంప్ట్ చేయగలరు అనమాట. సో అట్లాంటి క్యాపబిలిటీ వస్తుంది ఎప్పుడు A to Z మనకి ఈ ఆల్ఫాబెట్ కి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేవి, నెంబర్స్ అనేవి నేర్చుకున్నప్పుడు, బైహార్ట్ చేసినాం, ఓకేనా? సో దయచేసి వీడియోని పాజ్ చేసైనా సరే వీటిని బైహార్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో మనకి వరుస పెట్టి ఎప్పుడు కూడా ఇదే ర్యాంకింగ్ ఇదే నెంబర్ కరెక్ట్ గా అడుగుతారని మనకి గ్యారెంటీ లేదండి. అప్పుడప్పుడు మార్చవచ్చు అనమాట. అది ఎట్లా మారుస్తారంటే ఇక్కడ చూసారా, A to Z అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 వరకు ఇలా కాన్సెక్యూటివ్ గా వరుస క్రమంలో పేర్చారు. కానీ అప్పుడప్పుడు మీకు నెంబర్స్ వరుసగానే ఉంటాయి కానీ ఆల్ఫాబెట్స్ ని రివర్స్ ఆర్డర్ చేస్తారు. ఇక్కడ చూసారా, ఏ అంటే 26 అని, బి అంటే 25 అని, సి అంటే 24 అని, డి అంటే 23 అని ఇలా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఆల్ఫాబెట్స్ ని ఎగ్జాక్ట్ అంటే జెడ్ పొజిషన్ లో ఏ రాస్తారు, వై పొజిషన్ లో బి రాస్తారు, ఎక్స్ పొజిషన్ లో సి రాస్తారు, డబ్ల్యూ పొజిషన్ లో డి రాస్తారు. ఇట్లా కూడా అడగచ్చు. మీకు కోడింగ్ అనేది ఏదైనా ఇవ్వచ్చు. దాన్ని డీకోడ్ చేయగలిగే క్యాపబిలిటీ అనేది ఎప్పుడైతే ఈ నెంబర్స్ అన్నవి గుర్తుపెట్టుకుంటారో, పర్టికులర్ ఆల్ఫాబెట్స్ కి పర్టికులర్ నెంబర్స్ గుర్తుపెట్టుకుంటారో అప్పుడే ఈజీగా చాలా ఫాస్ట్ గా యాక్యురేట్ గా మీరు ఇచ్చినటువంటి కోడ్ ని డీకోడ్ చేయగలరు, ఓకేనా? సో తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే ఆపోజిట్ లెటర్స్ ఏంటంటే ఆల్ఫాబెట్స్ లో మనకి ఈ ఆపోజిట్ లెటర్స్ అనేవి చాలా ఫేమస్ అండి. అంటే ఏకి ఆపోజిట్ గా ఏముంటుంది, ఏకి ఆపోజిట్ గా జెడ్ ఉంటుంది, బికి ఆపోజిట్ గా ఏముంటుంది, బికి ఆపోజిట్ గా వై ఉంటుంది. ఎందుకు ఆపోజిట్ అంటున్నాం సార్, ఎందుకు ఆపోజిట్ అంటున్నామంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 N 14 15 16 17
18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. సో ఇక్కడ ఏ రెండు నెంబర్లు కలిపినా 2 డిజిట్స్ యొక్క పర్టిక్యులర్ నెంబర్స్ సమ్ చేస్తే ఆ సమ్ ఆల్వేస్ 27 వస్తుందంట. అప్పుడు మాత్రమే మనం ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ అని పిలుస్తాం అనమాట. ఇక నేను BYకి ఆపోజిట్ అంటున్నాను. సో మీకు కలర్ చేంజ్ చేస్తాను, కలర్ చేంజ్ చేస్తే కొంచెం కనిపిస్తుంది. సో ఇక్కడ నేను BY ఆపోజిట్ అంటున్నా, అంటే B2Y25. ఈ రెండు ఎప్పుడు సమ్ చేసినా 27. సి దేనికి ఆపోజిట్? ఎక్స్ కి ఆపోజిట్ అంటున్నా, ఎందుకంటే C3X24. ఈ రెండు సమ్ చేస్తే 27. అలాగే DW కి ఆపోజిట్ అంటున్నా, సో D4W23. ఈ రెండు సమ్ చేస్తే 27. సో ఎప్పుడు ఆల్ఫాబెట్స్ ని ఆపోజిట్ పేర్స్ గా పిలుస్తాము అంటే, ఆపోజిట్ ఆల్ఫాబెట్స్ పేర్స్ గా పిలుస్తాము అంటే వాటి యొక్క పర్టికులర్ ర్యాంక్స్ యొక్క సమ్ అన్నది ఆల్వేస్ 27 కి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే, 27కి సమానమైనప్పుడు మాత్రమే. IR ఉందండి, ఐ యొక్క డిజిట్, ఐ ఆల్ఫాబెట్ యొక్క నెంబర్ అంతా 9, ఆర్ యొక్క నెంబర్ అంతా 18, 9 + 18 27. సో IR అనేది ఒక పెయిర్ అనమాట, ఆపోజిట్ పెయిర్ అనమాట. సో ఇట్లా సో ప్రతిదీ కూడా 27 అనేది రావడం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అందువల్లే వీటిని ఆపోజిట్ లెటర్ స్పేస్, ఆపోజిట్ ఆల్ఫాబెట్ స్పేస్ అని కూడా పిలుస్తాం అనమాట. ఓకేనా? సో ఫస్ట్ మోడల్ చూడండి ఫ్రెండ్స్. సో మీకు సింపుల్ మోడల్, ఫస్ట్ మోడల్ ఏంటంటే ఏం లేదండి, మీకు ఒక కోడ్ ఇచ్చేస్తాడు. ఆ కోడ్ ఇచ్చేసి ఇచ్చినటువంటి కోడ్కి కి మధ్య సంబంధం డైరెక్ట్ గా ఉంటే దీన్నే మనం ఆర్బిటరీ ఫామ్ అని కూడా అంటాం. ఆర్బిటరీ కోడ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. అంతకన్నా ముందుగా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బాయ్ అనే కోడ్ని CFX గా చెప్పాను. దెన్ వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ O? ఇక్కడ బాయ్ అంటే CFX, ఇది కోడ్ అనుకుంటే ఇది D కోడ్ లేదా N కోడ్ అని పిలవచ్చు. అంటే బికి డైరెక్ట్ గా ఎవరున్నారు? బి ప్లేస్ లో ఎవరున్నారు? సి ఉన్నాడు. ఓ ప్లేస్ లో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నారు. వై ప్లేస్ లో ఎవరున్నారు? ఎక్స్ ఉన్నారు. సో వైకి ఎదురుగా ఎక్స్ ఉన్నారు, ఓకి ఎదురుగా ఎఫ్ ఉన్నారు. సో ఇప్పుడు నేను క్వశ్చన్, ఓకి ఎదురుగా ఎవరున్నారు, ఓకి కోడ్ ఏమవుతుంది అంటే, ఎదురుగా ఎవరున్నారు అని అడుగు, ఓకి కోడ్ ఏమవుతుంది అని అడగచ్చు అనమాట. ఓకి కోడ్ ఏమవుతుంది? ఎఫ్ అవుతుంది. సో దీన్ని మనం సింపుల్ గా డైరెక్ట్ కోడింగ్ అయినా పిలవచ్చు, లేదా ఆర్బిటరీ కోడ్స్ అని కూడా పిలుస్తాం అనమాట. ఇప్పుడు కొంచెం క్లిష్టతరమైనది చూద్దాం. Elephant is coded as a boxing pa. సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. Elephant is coded as a boxing pa. Then what is the code for ant కి కోడ్ ఏంటి అని అడుగుతారు. ఇక్కడ సింపుల్ గా ఏం చేయాలి మీరు? సో ఈ డైరెక్ట్ కోడింగ్ గా, నార్మల్ కోడింగ్ గా చూడాలి. సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ బట్టే డిసైడ్ అవుతుందండి. ఇక్కడ నేను ఫర్ సపోజ్ డైరెక్ట్ కోడింగ్ అంటే తీసుకుని, డైరెక్ట్ కోడింగ్ అంటే ఏ అక్షరానికి ఆ అక్షరమే ఎదురుగా ఉన్నట్టు, దీన్ని ఆర్బిటరీ లేదా డైరెక్ట్ కోడింగ్ అని కూడా అంటారు. ఓకేనా? సో ఇక్కడ యాంట్ అంటే ఎవరెవరు? ANT. యాంట్కి ఎదురుగా ఎవరున్నారు? ఏకి ఎదురుగా G ఉన్నాడు, Nకి ఎదురుగా P ఉన్నాడు, Tకి ఎదురుగా A ఉన్నాడు. అంటే యాంట్కి B కోడ్ ఏమవుతుంది? GPA అనేది అవుతుంది అనమాట. సో ఇది ఆప్షన్ లో ఉంటే సరే, ఆప్షన్ లో లేకపోతే వేరే లాజిక్ అప్లై చేయాలన్నమాట. సో ఆప్షన్స్ బట్టి మనం ఏ టైప్ ఆఫ్ కోడింగ్ అప్లై చేయాలి అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుందా? సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆ ఎగ్జాంపుల్ ని చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే, బిలాంగింగ్స్ అనే దాన్ని నేను దేనిగా కోడ్ చేశాను? టేబుల్స్, TESF. సో మనకి ఈ డిఫరెంట్ మీనింగ్ వచ్చేటువంటి, అసలు మీనింగ్ ఏమీ రాదు. సో మనకి సమ్ లెటర్స్ తో, సమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి అక్షరంతో, వర్డ్ తో మనం కోడ్ చేసాం అనమాట. అంటే
ఇది ఒక ఆర్బిట్రరీ కోడ్ అనుకుంటే బికి ఆపోజిట్ గా ఎవరు ఉన్నారు? టీ ఉన్నారు. ఈకి ఆపోజిట్ గా ఏ ఉన్నాడు. ఎల్కి ఆపోజిట్ గా బి ఉన్నాడు. ఓకి ఆపోజిట్ గా ఎల్ ఉన్నారు. ఎన్కి ఆపోజిట్ గా ఈ ఉన్నారు. సో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ అనమాట. అంటే ఇక్కడ బిలాంగింగ్స్ ఏదైతే ఉందో దానికి ఎదురుగానే TABLESTEESF TABLESTEESF అవన్నీ కూడా ఎదురెదురుగా రాసేసుకున్నాం అనమాట. ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే లైనన్ యొక్క కోడ్ ఏమవుతుంది? ఇక్కడ లైనన్ అంటే ఎల్ యొక్క కోడ్ ఏంటి? ఎల్ యొక్క కోడ్ బి మాత్రమే. బి. ఎల్ తర్వాత ఎవరున్నారు? ఐ యొక్క కోడ్ ఏంటి? ఐ యొక్క కోడ్ టి. ఎన్. ఐ తర్వాత ఎవరున్నారు? ఎన్కి ఎదురుగా ఎవరున్నారు? ఎన్కి ఎదురుగా ఈ ఉన్నారు. ఈకి ఎదురుగా ఎవరు ఉంటారు? ఎన్ తర్వాత ఎవరున్నారు? ఈకి కోడ్ ఏంటి? ఈకి కోడ్ ఏ. ఎన్. ఇక్కడ ఎన్ ఎక్కడున్నా సరే ఒకటే కోడ్ ఉంటుంది కదా. సో ఎన్కి ఎదురుగా టీ ఉన్నట్టు. BTEAT ఎక్కడ ఉంది? BT. సో లైన్ ఎన్. ఓకే, ఎన్కి ఎదురుగా ఏంటండి? ఎన్కి ఎదురుగా ఏ కోడ్ ఉంది? ఈ ఉంది, టీ కాదు. సో BTEAE ఆప్షన్ ఉంది కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ టైప్ ఆఫ్ కోడింగ్ ఏమంటారంటే డైరెక్ట్ కోడింగ్ ఆర్ ఆర్బిట్రరీ కోడింగ్ అంటారు అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ ని ఫాలో అవడం అనమాట. స్పెసిఫిక్ ప్యాటర్న్ అంటే ఏంటి? మీకు స్టేట్మెంట్ అనేది అంటే మీకు ఎప్పుడు కూడా క్వశ్చన్ లో ఒక రిఫరెన్స్ వాల్యూస్ అనేవి ఇచ్చేస్తారండి. ఒక రిఫరెన్స్ కోడ్ డీకోడింగ్ ఇచ్చేస్తారు. ఆ రెండింటి మధ్య ఉండేటువంటి లాజిక్ ని మీరు కనిపెట్టి ఆ లాజిక్ ని క్వశ్చన్ లో అంటే సమ్ కోడ్ అనేది ఇచ్చేస్తారు. ఆ కోడ్ కి ఈ లాజిక్ ని అప్లై చేయాలన్నమాట. సో మీకు రిఫరెన్స్ గా ఒక కోడ్ ఒక డీకోడ్ ఇచ్చేస్తారు. అక్కడ కనిపెట్టినటువంటి లాజిక్ ని మీకు ఇచ్చినటువంటి కోడ్ లో ప్రయోగించాలన్నమాట. సో ఇక్కడ ప్రతిసారి కూడా డైరెక్ట్ కోడింగ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఆర్బిట్రరీ కోడింగ్ అవుతుందని గ్యారంటీ లేదు. సమ్ టైమ్స్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవ్వచ్చు. సో లెటర్ కోడింగ్ ఆన్ స్పెసిఫిక్ ప్యాటర్న్. ఇక్కడ అన్ని కూడా లెటర్స్ ఉన్నాయి కాబట్టి అందుకే దీన్ని లెటర్ కోడింగ్ అంటారండి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమిచ్చారు? పోస్టెడ్ POSTED పోస్టెడ్ ఇది ఎలా కోడ్ చేశారు? పోస్టెడ్ ఈస్ కోడెడ్ యాజ్ ఏ DET SOP ఇలా కోడ్ చేశారంట. మీరు ఇందాకల్లాగా డైరెక్ట్ కోడింగ్ లేదా ఆర్బిట్రరీ కోడింగ్ ని అప్లై చేసేయండి. అలా అప్లై చేసి దెన్ హౌ విల్ యూ కోడెడ్ యాజ్ ఎ స్పీడ్ కి కోడ్ ఏమవుతుందో కనిపెట్టేసేయండి. సో స్పీడ్ ఎస్ కోడ్ ఏంటి? ఎస్ కి ఎదురుగా ఎవరున్నారు? టీ ఉన్నాడు. సో ఎస్ కి ఎదురుగా పి. ఇక్కడ పి ఉన్నాడు. ఎంత? పి వాల్యూ ఎంత? పికి ఎదురుగా డి ఉన్నాడు. ఈకి కోడ్ ఏంటి? ఈకి కోడ్ ఓ. సో OO. డికి కోడ్ ఏంటి? పి. TDOOP ఎక్కడైనా ఉందా? ఆప్షన్ ఏలో కానీ, ఆప్షన్ సిలో కానీ, బిలో కానీ, డిలో కానీ TDOOP ఉన్నదా అసలు? సో ఇది డైరెక్ట్ కోడింగ్ కాదు, మరో ఏదో లాజిక్ అనేది ఫాలో అవుతుంది ఇక్కడ. అలా అర్థం చేసుకోవాలన్నమాట. సో మీరు ఎప్పుడైతే ఫస్ట్ లెటర్ టీ వచ్చిందో ఎక్కడ కూడా ఫస్ట్ లెటర్ టీ లేదు కాబట్టి ఆప్షన్స్ లో మనం చేస్తుంది తప్పు అని మీకు అర్థమైపోవాలి. అలా అర్థమైపోయి ఆ లాజిక్ ని వదిలిపెట్టేసి మరో లాజిక్ కి వెళ్ళిపోవాలన్నమాట. సో ఇక్కడ సమ్ అదర్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది, సమ్ స్పెసిఫిక్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. డైరెక్ట్ కోడింగ్ అయితే కాదు, ఆర్బిట్రరీ కోడింగ్ అయితే కాదు అనేది మీకు అర్థం అవ్వాలన్నమాట. సో ఇప్పుడు నేను లాజిక్ అనేది మార్చుతాను. సో లాజిక్ అనేది మార్చిన తర్వాత ఒకసారి జాగ్రత్తగా ఇచ్చినటువంటి కోడ్ గమనిస్తే పోస్టెడ్ నేను ఎలా రాశాను? DET SOP. ఇక్కడ ఉన్న కోడ్ లోను అలాగే ఇచ్చినటువంటి డి కోడ్ లో కూడా అంటే ఎన్ కోడ్ లో కూడా సేమ్ లెటర్ సేమ్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయా లేవా? కోడ్ లో ఏమైతే ఆల్ఫాబెట్స్ ఉన్నాయో సేమ్ అవే ఆల్ఫాబెట్స్ ఇక్కడ కూడా డి కోడ్ లో కూడా ఉన్నాయి కదా. అంటే ఉన్న లెటర్స్ జస్ట్ జంబ్లింగ్ అయ్యాయి, అంటే ప్లేస్ మార్చుకున్నాయి, ఎక్స్చేంజ్ అయ్యాయి అని అర్థం చేసుకోవాలి మనం. ఎలా ఎక్స్చేంజ్ అయ్యాయి? ఇప్పుడు మన యొక్క సమస్య ఇది, ఎలా ఎక్స్చేంజ్ అయ్యాయి అని చెప్పేసి. ఎలా ఎక్స్చేంజ్ అయ్యాయి? టీ ఇక్కడ ఉన్నది ఎక్కడ వచ్చింది? ఇక్కడికి వచ్చింది. ఓకేనా? టీ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. తర్వాత ఈ ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. తర్వాత డి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. పి ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది. ఓ అనేది ఇక్కడికి వచ్చింది. ఎస్ అనేది ఇక్కడికి వచ్చింది. అంటే ఏమైంది? టోటల్ రివర్స్ కోడ్ అనేది ఫాలో అవుతుంది. టోటల్ రివర్స్ కోడ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. దాన్ని బట్టి స్పీడ్ ఏమవుతుందో రాసేయండి. సో
స్పీడ్. స్పీడ్ ఎస్ ఎక్కడికి వెళ్ళాలి? చిట్ట చివరి స్థానానికి వెళ్ళిపోవాలి. ఎస్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. పి ఎక్కడికి వెళ్ళాలి? దాని ముందర స్థానం పి. ఈ ఎక్కడ? దాని ముందర స్థానం ఈ. ఈ ఇటు సైడ్. తర్వాత డి. సో డిఈఈపిఎస్ ఎక్కడ ఉందండి? ఆప్షన్ ఏలో ఉందన్నమాట. సో ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. సో ఇలా సమ్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ అనేవి ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాదండి మనకి ఒకవేళ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వైట్ స్క్రీన్ మీద చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ పోస్టెడ్. పోస్టెడ్ అనే దాన్ని కంప్లీట్ రివర్స్ రాశారు మీరు ఇప్పుడు. కంప్లీట్ రివర్స్ లాజిక్ అనమాట ఇది. అప్పుడప్పుడు ఈ లాజిక్ కాకుండా ఏం చేస్తాడు? ఉన్న లెటర్స్ ని స్ప్లిట్ చేస్తాడు అనమాట. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇచ్చినటువంటి కోడ్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు రాసేటువంటి కోడ్ బట్టి మీరు ఏ లాజిక్ తీసుకురండి. సో పోస్టెడ్ లో ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ పీని ఇక్కడ తీసుకొచ్చాను, ఓని ఇక్కడ తీసుకొచ్చాను, ఎస్ ఇక్కడ తీసుకొచ్చాను, టీని ఇక్కడ తీసుకొచ్చాను, ఈని ఇక్కడ తీసుకొచ్చాను, డీని ఇక్కడ తీసుకొచ్చాను. ఈ ప్యాటర్న్ వేరు, ఈ ప్యాటర్న్ వేరు. ఇక్కడ ఏం చేశాను? రెండేసి లెటర్స్ ని ఎక్స్చేంజ్ రివర్స్ చేశాను అనమాట. అంటే ఉన్న 6 లెటర్స్ ని ఈవెన్ నెంబర్ ఉండేటువంటి లెటర్స్ ని రెండేసి లెటర్స్ గా విడదీసి రెండేసి లెటర్స్ ని రివర్స్ ఆర్డర్ లో రాశాను డీ కోడ్ కింద. అది ఇక్కడ ప్యాటర్న్. అలా కాకుండా మరో ప్యాటర్న్ కూడా రాయొచ్చు కదా ఇక్కడ. అలాగే నేను మరో ప్యాటర్న్ కూడా సృష్టిస్తాను చూడండి. సో ఇదేంటి? ఎస్ ఇక్కడ, ఓ ఇక్కడ, పి ఇక్కడ, టి ఇక్కడ, ఈ ఇక్కడ, డి ఇక్కడ. అంటే ఉన్న 6 ఆల్ఫాబెట్స్ ని సగంగా స్ప్లిట్ చేసి రివర్స్ ఆర్డర్ ఫాలో అయ్యాను. ఎట్లాగైనా రాయొచ్చు కదా. సో ఇది కూడా ఒక రూలే కదా. సో అలా కాకుండా సో దీన్ని చెరిపేస్తాను, కొంచెం మీకు అర్థం కాదు మళ్ళీ. సో ఇక్కడ ఏంటండి? ఇక్కడ కూడా పి ఇక్కడ రాశాను, ఓ ఇక్కడ రాశాను, ఎస్ ఎస్ గానే రాశాను, టీ టీ గానే రాశాను, ఈని మళ్ళీ ఈ డీని మళ్ళీ రివర్స్ ఆర్డర్ లో రాశాను అనమాట. ఇలా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక 6 ఆల్ఫాబెట్స్ కలిగి ఉండేటువంటి వర్డ్ ని ఇలా ఇలా రాశారనమాట. ఇన్ని లాజిక్స్ లాగా రాశారనమాట. కానీ ఇంకా రాయొచ్చు వీటిని. సో ఇంకా రాయొచ్చు అనమాట. నేను ఇంకా వీటిని ఎలా రాస్తానంటే ఇక్కడ చూసారా? మీరు ఎప్పుడైతే కోడ్ లో ఏవైతే లెటర్స్ ఉన్నాయో డి కోడ్ లో కూడా అవే లెటర్స్ ఉంటాయి. మీరు ఈ లాజిక్ ఏమైనా అప్లై చేయొచ్చు, ఏదో ఒక ప్యాటర్న్ ఉపయోగించి. కానీ డి కోడ్ లో అవే లెటర్స్. క్యూ ఇక్కడ ఉండండి, కోడ్ లో ఎక్కడైనా క్యూ కనిపిస్తుందా? ఇక్కడ మనకి కోడ్ లో ఓ ఉంది, డి కోడ్ లో ఎక్కడైనా ఓ ఉందా? ఎక్కడా లేదు. మనకి కోడ్ లో ఈ ఉంది, డి కోడ్ లో కూడా ఈ ఉంది. డి కోడ్ లో యూ ఉంది, కోడ్ లో ఎక్కడైనా యూ కనిపిస్తుంది? కనిపించడం లేదు. సో ఇది మనకి ఏంటి? +1 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. పి కి +1 చేస్తే అంటే 16 కి 1 కలిపితే 17. పి తర్వాత ఎవరు వస్తారు? క్యూ. ఓ తర్వాత ఎవరు వస్తారు? పి. ఎస్ తర్వాత ఎవరు వస్తారు? టి. టి తర్వాత ఎవరు వస్తారు? యూ. ఈ తర్వాత ఎఫ్. డి తర్వాత ఈ. అంటే +1 ప్యాటర్న్ ఫాలో అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్స్ కూడా ఉంటాయన్నమాట. సో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఫాలో అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ సేమ్. ఇక్కడ గ్రీట్ అనే దాన్ని, గ్రీట్ అనే కోడ్ ని ఎలా ఇండికేట్ చేశారు? FQDDS గా ఇండికేట్ చేయడం జరిగింది అనమాట. FQDDS గా ఇండికేట్ చేశారు. సో జీకి ఎఫ్ కి రిలేషన్ ఏంటి? 7. జీ యొక్క నెంబర్ ఎంత? ర్యాంక్ ఎంత? 7. ఎఫ్ యొక్క ర్యాంక్ ఎంత? 6. 7 6 ఎప్పుడు అవుతుంది? -1 చేసినప్పుడే కదా. ఆర్ యొక్క ర్యాంక్ ఎంత? 18. క్యూ యొక్క ర్యాంక్ ఎంత? 17.
ఆర్ కి క్యూ ఎప్పుడు అవుతుంది -1 చేసినప్పుడే కదా. సో ఈ డి ఎప్పుడు అవుతుంది -1, ఈ డి ఎప్పుడు అవుతుంది -1, టిఎస్ ఎప్పుడు అవుతుంది -1. ఇక్కడ -1 ప్యాటర్న్ ఫాలో అయింది. సో ఇలాగైనా అడగచ్చు, లేదా ఇదే గ్రీట్ ని సో దీనికి ప్యాటర్న్ కనిపెట్టండి. దీనికి ప్యాటర్న్ ఏమవుతుంది? జీకి టీకి రిలేషన్ ఏమైనా ఉందా? పోనీ ఆర్కి ఐకి రిలేషన్ ఏమైనా ఉందా? ఈకి వికి రిలేషన్ ఏమైనా ఉందా? టీకి జీకి ఏమైనా రిలేషన్ ఉందా? అలాగే ఈ రిలేషన్ ఏమైనా ఉందా? ఇక్కడ రిలేషన్ ఏంటి? రిలేషన్ ఏంటి అంటే జీకి నేను ఏం చేస్తే ఐ అయ్యింది. ఇక్కడ జీకి టీ చాలా దూరంగా ఉంది. అలాగే ఆర్కి ఐ కూడా చాలా దూరంగా ఉంది. ఎందుకంటే ఐ యొక్క కోడ్ 9, ఆర్ యొక్క కోడ్ 18, టీ యొక్క కోడ్ 20, జీ యొక్క కోడ్ 7. సో 7 కి 20కి చాలా డిఫరెన్స్ ఉంది. 7, 20 దగ్గర దగ్గర లేవు, కానీ 7, 9 దగ్గర దగ్గరగా ఉన్నాయన్నమాట. సో అలాంటి సందర్భంలో మీరు ఎలాంటి కోడ్ను ఉపయోగించాలి? ఒక్క నిమిషం. సో జీకి 7, ఐ అంటే 9, ఆర్ అంటే 18, టీ అంటే 20. ఇది 5, ఇది 5, 20, వి అంటే 22, జీ అంటే 7. ఇక్కడ జీకి ఎవరు దగ్గరగా ఉన్నారు? 7కి ఎవరు దగ్గరగా ఉన్నారు? 9 అనేది దగ్గర కదా. సో జీని ఐని రిలేషన్ ఏమని చెప్పచ్చు? +2గా చెప్పచ్చా? జీకి +2 చేస్తే ఐ వచ్చింది, ఆర్కి +2 చేస్తే టీ వచ్చింది. ఈని ఈగా రాసామనుకుందాం. ఈకి ఎంత చేస్తే 7 అవుతుంది? +2 చేస్తే. టీని ఎంత చేస్తే వి అవుతుంది? +2 చేస్తే. అంటే ఇక్కడ 2 డిజిట్స్ గా విడదీసి మధ్యలో దాన్ని సిమిలర్ గా రాసేసి 2 డిజిట్స్ గా రాసినట్టు 2 ఆల్ఫాబెట్స్ గా రాసినట్టు దాన్ని +2 ప్యాటర్న్, రివర్స్ +2 ప్యాటర్న్ ఫాలో అయ్యారనమాట. సో ఇలాగైనా ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఇచ్చినటువంటి కోడ్ లో ఉండేటువంటి ఆల్ఫాబెట్స్ కి దగ్గరగా ఎవరున్నారు, దానికి దీనికి రిలేషన్ ఏంటి, దేనికి దగ్గర రిలేషన్ కలిగి ఉంది అన్నది కనిపెడితే చాలండి. లాజిక్ మీకు తెలిసిపోయినట్టే. సో మీకు దగ్గరగా ఏ ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయో, ఏ ఆల్ఫాబెట్స్ రిలేషన్ కలిగి ఉన్నాయో వాటిని కలిపేయండి. ఎట్లా ఒకలాగా అది +2 కావచ్చు, +3 కావచ్చు, -1 కావచ్చు, -2 కావచ్చు, -3 కావచ్చు. అలా ఏదో ఒక రిలేషన్ తెస్తే అదే లాజిక్ అన్నిటి దగ్గర ఫాలో అవుతుంది అనమాట. సో ఈ లాజిక్ ని మీరు ఎక్కడైనా ఉపయోగించవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చేయాల్సింది A to Z దయచేసి వాటి యొక్క ర్యాంకింగ్ నెంబర్స్ ను గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే ఇలాంటివి సాధ్యమవుతాయి ఫాస్ట్ గా చేయడం అనేది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. PAT ఈజ్ కోడెడ్ యాజ్ ఏ QRBCUB. PAT అనేది ఒక కోడ్. PAT కి డి కోడ్ కింద QRBCUB. ఇప్పుడు వరకు కోడ్ లో ఎన్ని అక్షరాలు అయితే ఉంటాయో, ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయో డి కోడ్ లో కూడా అన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే కొంచెం తికమగ్గా ఉంది. కోడ్ లో 3 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, డి కోడ్ లో చూస్తే 6 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. ఏదో కొంచెం రిలేషన్ అయితే కలిగి ఉంది. ఎందుకంటే ఇది 3, ఇది 6 అంటే ఒక్కొక్క లెటర్ 2 లెటర్స్ కి రీజనబుల్ గా అంటే కారణంగా ఉండొచ్చు అని మనకి అర్థమవుతుంది. సో అది ఎలా కారణమవుతుందో చూద్దాం. మీరు చేయాల్సింది మీ యొక్క బ్రెయిన్ ని ప్రతి ఒక్క అక్షరం మీద ఫోకస్ చేసి ఆ అక్షరాన్ని కోడ్ కి డి కోడ్ కి అంటే డి కోడ్ లో ఉండేటువంటి అక్షరాలతో ఏమైనా సంబంధం కలిగి ఉందా లేదో చూడండి. పి అనే అక్షరాన్ని కోడ్ లో నేను గమనిస్తున్నాను. పి అనే అక్షరాన్ని గమనిస్తే డి కోడ్ లో ఉండేటువంటి 2 లెటర్స్ తో అది సంబంధాన్ని కలిగి ఉంది అని చెప్తున్నాను. ఎలా కలిగి ఉంది? పికి ముందర ఎవరున్నారు? పికి ముందర, పికి తర్వాత PQ, క్యూకి తర్వాత ఆర్. అంటే పి అనేది 16 అనుకుంటే క్యూ 17, ఆర్ 18. ఏ అనేది 1 అనుకుంటే B2, C3. టీ అనేది 20 అనుకుంటే U1, U21, B22. అంటే ABC ఈ 3 ఒక గ్రూప్, TUV ఈ 3 ఒక గ్రూప్. సో మనకి లాజిక్ ఏంటో తెలిసిపోయింది. దాన్ని బట్టి గ్రేస్ ని మీరు ఆన్సర్ చేయగలరా? ఎస్, గ్రేస్ కూడా నేను ఈజీగా చెప్పగలరు. జీ తర్వాత ఎవరు వస్తారు? జీ తర్వాత వచ్చేటువంటి 2 పదాలు ఏంటి? GHI. HA అనేది ఫస్ట్ 2 లెటర్స్. HA ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది.
సో మనకి తర్వాత చూద్దాం. ఆర్ పిక్యూఆర్ఎస్టి, ఎస్టి అనేవాడు తర్వాత రావాలి. ఎస్టి ఇక్కడ ఉంది, ఎస్టి ఇక్కడ ఉంది, ఎస్టి ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్బి ఉంది, బి అనేది రాదు. సో ఆప్షన్ సి క్యాన్సిల్ చేసేయండి. ఓకేనా? సో మనకి ఏ తర్వాత ఎవరు రావాలి? బీసీ, బీసీ, హెచ్ఐ ఎస్టి బీసీ, బీసీ ఇక్కడ ఉంది, బీసీ ఇక్కడ కూడా ఉంది, బీసీ ఇక్కడ కూడా ఉంది. తర్వాత సి తర్వాత ఎవరు రావాలి? డిఈ, డిఈ ఇక్కడ కూడా ఉంది, డిఈ ఇక్కడ కూడా ఉంది, కానీ ఇక్కడ ఈడి ఉంది, ఈడి కాదు డిఈ రావాలి. సో ఆప్షన్ డి కూడా క్యాన్సిల్ చేసేయండి. తర్వాత గ్రేస్ లో ఈ కదా, ఈ అంటే ఈ తర్వాత ఎవరు వస్తారు? ఈఎఫ్జి. సో ఇక్కడ జిఎఫ్ ఉంది, ఎఫ్జి కదా రావాలి, ఇక్కడ ఎఫ్జి ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని హింట్ గా ఏదైతే ఒక స్టేట్మెంట్ ఇస్తారో దాన్ని బట్టి లాజిక్ ని మనం ఫైండ్ అవుట్ చేసి ఆ లాజిక్ ని ఇచ్చినటువంటి కోడ్ కి అప్లై చేయాలన్నమాట, డి కోడ్ కనిపెట్టడానికి. ఓకేనా? అర్థమవుతుందా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఈజీ, హెచ్జే, కేఎం, కేఎం ఇది కోడ్ గా ఇచ్చారు. దీనికి డి కోడ్ ఏంటంట? FILL, అది డి కోడ్ అంట. ఇది డి కోడ్ గా ఇచ్చారనమాట. దీనికి దీనికి రిలేషన్ ఏంటో మనం కనిపెట్టాలి. ఇక్కడ మనం చూస్తే కోడ్ లో, డి కోడ్ లో అక్షరాలు అయితే ఆల్ఫాబెట్స్ అయితే సమానంగా అయితే లేవు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి 1 2 3 4, ఇక్కడ 4 మాత్రమే ఉన్నాయి. ఖచ్చితంగా ఏదో రిలేషన్ కలిగి ఉంది. అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్ రెండేసి లెటర్స్ కి రిలేషన్ కలిగి ఉందని మనం అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 4, అక్కడ 8 అంటే 4 × 2 8 అవుతుంది. అంటే ఒక్కొక్క అక్షరం రెండేసి లెటర్స్ కి రిలేషన్ కలిగి ఉందని ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎఫ్ అంటే ఎవరు? 6, ఇక్కడ ఈ అంటే 5, జి అంటే 7. రిలేషన్ వచ్చేసింది. రిలేషన్ ఏమని వచ్చేసింది? ఎఫ్ ఈకి జికి మధ్యన ఉంటాడు, హెచ్ కి జే కి మధ్యన ఉండేవారు ఐ, జిహెచ్ఐజే. కే కి ఎం కి మధ్యన ఉండేవారు ఎల్, కే కి ఎం కి మధ్యన ఉండేవారు ఎల్. సో ఈ ఐ, ఈఎల్, ఈఎల్ సరిపోయింది కదండి. సో దీన్ని బట్టి వాడిచ్చినటువంటి కోడ్ కి ఆన్సర్ చెప్పేయండి. సో వాడిచ్చింది ఏంటి? ఈజీ, డిఎఫ్, డిఎఫ్, కేఎం. సో ఈజీ కి మధ్యన ఇది 5, ఇది 7, 5 కి 7 కి మధ్యన ఎవరు ఉంటారు? 6, 6 అంటే ఎవరు? ఎఫ్. సో ఎఫ్ ఎక్కడ ఉంది? సో ఆప్షన్ ఏ అయితే తప్పు, ఎల్ కాదు. ఆప్షన్ బి ఎస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్ సి ఎఫ్ లేదు, ఫస్ట్ లెటర్. ఆప్షన్ డి ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎఫ్ లేదు. సో మనకి డైరెక్ట్ చెప్పేయచ్చు, ఒకే ఒక్క అక్షరాన్ని కనిపెట్టేసి మనం చెప్పేయచ్చు. కానీ ఎందుకైనా మంచిది కన్ఫర్మేషన్ కోసం రెండు అంతా చూద్దాం. సో డి అంటే 4, ఈ అంటే 6. 4 కి 6 ఎవరు ఉంటారు? 5. 5 అంటే ఎవరు? ఈ. సో డిఎఫ్ మనం ఆల్రెడీ డిఎఫ్ కి ఈ అని కోడ్ కనిపెట్టేస్తాం. సేమ్ డిఎఫ్ వచ్చింది కాబట్టి ఈ అని దర్జాగా రాసేయచ్చు. సో కేఎం, కేఎల్, ఎం 13. 11 కి 13 కి మధ్యన ఎవరు ఉంటారు? 12. సో 12 అంటే ఎవరు? ఎల్. సో FEEL, ఫీల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫీల్ ఈస్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సార్ మనం ఇప్పటి వరకు కూడా కోడ్ లోను, డి కోడ్ లోను రెండిట్లో కూడా లెటర్స్ ని, ఆల్ఫాబెట్స్ ని చూసాము. అందుకే వీటిని లెటర్ కోడింగ్ అని కూడా పిలుస్తాం, ఆల్ఫాబెటికల్ కోడింగ్ అని కూడా పిలుస్తాం. కానీ ఇక్కడ కోడ్ అనేది లెటర్స్ లో ఇచ్చి, డి కోడ్ అనేది లెటర్స్ లో ఇచ్చి, డి కోడ్ అనేది నెంబర్స్ లో ఇవ్వచ్చు, లేదా కోడ్ అనేది నెంబర్స్ లో ఇచ్చి డి కోడ్ అనేది లెటర్స్ లో ఇవ్వచ్చు అనమాట. దీన్ని ఆల్ఫా న్యూమరిక్ కోడింగ్ అని కూడా అంటారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి. ట్రైన్ అన్నాడు, ట్రైన్ ఇది కోడ్. ట్రైన్ కి ఏమని చెప్పాడు? 2 3 4 5 6. సో ట్రైన్ యొక్క కోడ్ 2 3 5 6 అన్నాడు. దెన్ రైన్ కి కోడ్, డి కోడ్ ఏమవుతుందని అడిగాడు. ఇక్కడ టీ అంటే మీకు తెలుసు 20 అని చెప్పేసి, ఆర్ అంటే 18 అని తెలుసు, ఏ అంటే 1 అని తెలుసు, ఐ అంటే 9 అని తెలుసు, ఎన్ అంటే 14 అని తెలుసు. కానీ ఈ ఆల్ఫాబెట్స్ కి సంబంధించిన ర్యాంకింగ్స్ అనేవి ప్రతి చోట ఉపయోగపడతాయంటే ఉపయోగపడవండి. ఇక్కడ 20కి 2కి ఏమైనా సంబంధం ఉందా? 18కి 3కి ఏమైనా సంబంధం ఉందా? 1కి 4కి ఏమైనా సంబంధం ఉందా? 9కి 5కి ఏమైనా సంబంధం ఉందా? 14కి 6కి ఏమైనా సంబంధం ఉందా? అంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్ యొక్క ర్యాంకింగ్స్ అనేవి, ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేవి ఏ మాత్రం ఉపయోగపడడం లేదు. అంటే ఇక్కడ లాజిక్ మరొకటి ఏదో ఉంది అని అర్థం చేసుకోవాలి. ఓకేనా?
ఇక్కడ డైరెక్ట్ కోడింగ్ అప్లై చేయండి. P అంటే 2 అనుకుందాం, R అంటే 3 అనుకుందాం, A అంటే 4 అనుకుందాం, I అంటే 5 అనుకుందాం, N అంటే 6 అనుకుందాం. అంటే వాడిచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఇది హింట్ గా ఇచ్చాడు అనమాట. సో రైన్ ఏమవుతుంది, R అంటే 3, ఎందుకంటే R కి ఎదురుగా 3 ఉంది, A కి ఎదురుగా 4 ఉన్నాడు, I కి ఎదురుగా 5 ఉన్నాడు, N కి ఎదురుగా 6 ఉన్నాడు. సో 3 4 5 6 ఆప్షన్ ఉందా, 3 4 5 6 ఆప్షన్ ఉంది. సో ఇదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ కూడా ఆర్బిటరీ కోడింగ్ అనేది, అంటే వర్డ్స్ అండ్ నెంబర్స్ రెండు కాంబినేషన్ లో ఇచ్చినా సరే ఆర్బిటరీ కోడింగ్ అనేది ఇక్కడ ఫాలో అయింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ కోడింగ్ చూడండి, సెల్డమ్. Seldom is coded as a 1 2 4 3 6 5. Then how will be mode is coded? సో సెల్డమ్ ని 1 2 4 3 6 5 గా కోడ్ చేస్తే మోడ్ అనేది A1 కోడ్ చేయొచ్చు. సో M కి ఎదురుగా ఎవరు ఉన్నారు, M కి ఎదురుగా 5 ఉన్నాడు. O కి ఎదురుగా ఎవరు ఉన్నారు, O కి ఎదురుగా 6 ఉన్నారు. D కి ఎదురుగా ఎవరు ఉన్నారు, D కి ఎదురుగా 3 ఉన్నాడు. E కి ఎదురుగా ఎవరు ఉన్నారు, E కి ఎదురుగా 2 ఉన్నారు. సో 5 6 3 2 ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. సింపుల్. ఇప్పుడు మనకి లెటర్ మరియు నెంబర్స్ లో సమ్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఫాలో అయ్యేటువంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ సిరీస్ చూద్దామండి. ఓకేనా. ఇక్కడ మీకు పేస్ అనేది ఇచ్చారు. ఎగ్జాంపుల్ పేస్ అనేది ఏమి ఇచ్చారు, పేస్ ఇస్ నథింగ్ బట్ 16 1 3 5. ఇలా డైరెక్ట్ గా మీకు విడబిడ తీసి కూడా ఇవ్వడండి, డైరెక్ట్ గా కలిపేసి ఇచ్చేస్తారు అనమాట. మనమే అర్థం చేసుకోవాలి. పేస్ ఈక్వల్ టు 16135 గా ఇచ్చేస్తారు, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, P ఈజ్ నథింగ్ బట్ 16, P యొక్క కోడ్ 16, A యొక్క కోడ్ 1, C యొక్క కోడ్ 3, E యొక్క కోడ్ 5. ఎందుకు P కి 2 డిజిట్స్ ఉన్నాయంటే మీకు తెలుసు కదా, P యొక్క నెంబర్ ఎంత, P యొక్క ర్యాంక్ ఎంత. P యొక్క ర్యాంక్ 16 ఆల్ఫాబెట్స్ లో, A యొక్క ర్యాంక్ ఎంత 1, C యొక్క ర్యాంక్ ఎంత 3, E యొక్క ర్యాంక్ ఎంత 5. సో ఇలా మనకి ర్యాంకింగ్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా. సో దీన్ని బట్టి రేస్ అనే దానికి కోడ్ ఏమవుతుంది, జస్ట్ మీకు ఆల్ఫాబెట్స్ యొక్క ర్యాంకింగ్స్ గుర్తుంటే ఈజీగా కోడ్ చేసేయగలరు. R18 అని, A1 అని, C3 అని, E5 అని. సో 18 1 3 5 ఎక్కడుంది, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ గ్రేడ్ is coded as a 209 22 267. ఇలా కూడా ఇవ్వడండి క్వశ్చన్, ఇలాగే ఇస్తారు. సో ఇది చూడగానే కన్ఫ్యూజన్ ఎదురవుతుంది. G అంటే 7 అని నాకు తెలుసు, R అంటే 18 తెలుసు, E అంటే 5 అని తెలుసు, A అంటే 1 అని తెలుసు, T అంటే 20 అని తెలుసు. కానీ ఇక్కడ దానికి సంబంధం లేకుండా నంబర్స్ ఉన్నాయని మీకు అనిపిస్తుంది. కానీ మీరు జాగ్రత్తగా ఆలోచించండి, ఇక్కడ కూడా ఒక సంబంధం అనేది ఉన్నది. జాగ్రత్తగా ఆలోచించండి.